దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచు ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనము నుండి 50వ వచనం వరకు గమనించినట్లయితే, ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులను గురించి మనము ధ్యానించుచూ ఉన్నాము కనుక, చదవబడిన వాక్య భాగములలో మరొక శిష్యుని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఆ శిష్యుడు ఎవరు అని మనము గమనించినట్లయితే, బర్తలోమాయి లేక నతానియేలు అను పేరు కలిగిన ఒక వ్యక్తి. నతానియేలు అనగా దేవదానము అని చెప్పబడుతూ ఉన్నది. మొదటి 3 సువార్తలలో మనము గమనించినట్లయితే బర్తలోమాయి అని చెప్పబడుతూ ఉన్నది. యోహాను సువార్తలో మాత్రము నతానియేలు అని పిలువబడుచు ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనములోను, మార్కు సువార్త 3వ అధ్యాయము 18వ వచనములోను, లూకా సువార్త 6వ అధ్యాయము 14వ వచనములో బర్తలోమాయి అని చెప్పబడుతూ ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయములో 45వ వచనములో మనము గమనించుచూ ఉన్నాము, నతానియేలు అని చెప్పబడుతూ ఉన్నది. మరి అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనములో ఇతడు కానా అను ఊరివాడగు నతానియేలు అని చెప్పబడుతూ ఉన్నది. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా నతానియేలు అనగా దేవదానము, అనగా దేవుడు ఒక మనుష్యునిని దానముగా ఈ లోకములో మనకు అనుగ్రహింపబడుచు ఉన్న కార్యములను మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, నతానియేలును గురించి మనము గమనించినట్లయితే, ఇతడు అంజూరపు చెట్టు క్రింద ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగములో ముందుగా మనము చదవగా విన్నాము. మరి ఈ నతానియేలు ధర్మశాస్త్రములోను అలాగే ప్రవక్తల యొక్క వచనములలోను అతడు ధ్యానించు ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రమును చదివేవాడుగాను, ధర్మశాస్త్రమును ధ్యానించేవాడుగాను, ధర్మశాస్త్రం ప్రకారముగా నడుచుకునేటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఇతడు ఏమని అంటున్నాడంటే, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, ఫిలిప్పు ఏమని చెప్పాడు? వచ్చి చూడమని అతనితో చెప్పాడు. మరి వచ్చి చూడుము అనే మాటను మనం గమనించినట్లయితే, ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నది.
ఫిలిప్పు ప్రభు అయిన యేసుక్రీస్తును కనుగొన్నట్లుగానే ఆయనతో సహవాసము చేస్తున్న అనుభవం అనేది అతని జీవితంలో అనుభవించినందువలన ఈ బర్తలోమాయ లేక నతానియేలు అనేటువంటి ఈ వ్యక్తిని కూడా వచ్చి చూడుము అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభువు దగ్గరకు రాకమునుపే ఇతనిని గురించి చెప్పబడినటువంటి మాటలు ఏమిటంటే 47వ వచనములో, యేసు నతానియేలు తన యొద్ద వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనిని గురించి చెప్పుచూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచేటప్పుడు పలు విధాలుగా వారికి ఆ పిలుపు అనేది అందచేయబడి ఉన్నది. కానీ ఈ నతానియేలును గురించి యేసు ప్రభువారు పిలిచేటప్పుడు ఏమనంటున్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పుచూ ఉన్నాడు. మరి మనలను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటున్నది? మనము కపటము లేని జీవితము చేయగలుగుతూ ఉన్నామా? మరి ఈ కడవరి దినములలో అనేకులు కపటము కలిగిన వారుగాను, కపటము కలిగిన కార్యములు, మోసమైన క్రియలు, మోసమైన నడవడికలు, ఇతరులను మోసపుచ్చే విధములో కడవరి దినాలలో భయంకరముగా తాండవమాడుచూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, నతానియేలు యొక్క జీవితంలో మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మనము గమనించినప్పుడు అతడు ఏ కపటము లేనివాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ నతానియేలు యొక్క జీవితంలో 3 కార్యములనేవి మనం చూస్తూ ఉన్నాం. అవేమిటి అని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువు వారు అతనిని చూచాడు అని చెప్పుచూ ఉన్నది. వాక్య భాగములో మనం చదవగా, అతనిని అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను చూచి తిని అతనితో చెప్పాను. 48వ వచనములో మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా యేసు ప్రభువారు నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. ఎక్కడ ఉన్నప్పుడు చూచాడు? అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అతనితో చెప్పాను. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, మనము దేవుని సన్నిధిని అనగా దేవుని సన్నిధిలో మనం పాలు పొందుచున్నప్పుడల్లా దేవుడు మనలను గమనించుచు ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా, దేవుని వాక్యమును ధ్యానించుచున్నప్పుడు, మరి దేవుని వాక్యానుసారముగా ఏ వ్యక్తి అయితే నడుచుకునేవాడుగా ఉంటున్నాడో అతని జీవితంలో దేవుడు అతనిని గమనించగలుగుతూ ఉన్నాడు. మొదటిగా నిన్ను చూచి తిని అని చెప్పాడు కదా. మరి దేవుని పిల్లలందరి యొక్క జీవితములలో దేవుడు సమస్తమును గమనించుచూ ఉన్నాడు. దేవుడు సమస్తమును ఆయన దృష్టి ఉంచి చూచుచూ ఉన్నాడు. మరి దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేవుడు మనలను చూడాలి, దేవుడు మన యందు దృష్టి ఉంచాలి అని మనము గమనించినట్లయితే, మనము దేవుని వాక్యమును చదవాలి, దాని ప్రకారముగా నడుచుకోవాలి, దేవుని వాక్యమును ధ్యానించేవారముగా ఉండాలి. కీర్తన భాగములలో మొదటి కీర్తనలలో మనం చదువుతున్నాము కదా, దేవుని ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పబడుతూ ఉన్నది. కనుక నతానియేలు యొక్క జీవితములో ధర్మశాస్త్రమును, మోషేయు ప్రవక్తలను రాసినటువంటి ఆ ధర్మశాస్త్రమును ధ్యానించుచూ ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు అతనిని గమనించాడు. మరి మనందరి జీవితాల్లో ఈ కడవరి దినములలో ఏ విధంగా దేవుని వాక్యమును చదవగలుగుతూ ఉన్నాము? దేవుని వాక్యాన్ని మనము ధ్యానించగలుగుతూ ఉన్నామా? అంత సమయం అనేది మనకు దొరుకుతూ ఉన్నదా? మరి కడవరి దినాలలో చాలామంది దేవుని వాక్యమును ధ్యానించకుండా, దేవుని వాక్యానుసారముగా నడవకుండా, దేవుని వాక్యము చొప్పున జీవితం లేకుండా ఏదో ఒక నామకార్థమైనటువంటి ఒక క్రైస్తవులంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనలను ఏ విధముగా గమనించగలడండి? నా ప్రియ దేవుని బిడలారా,
దేవుడు మనలను దృష్టించి చూడాలంటే దేవుని వాక్యాన్ని మనము చదివే వారముగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా నడుచుకునే వారముగా ఉండాలి. రెండవదిగా, ఈ నతానియేలును గురించి యేసు ప్రభువు పలికిన మాట ఏమిటంటే, ఏ కపటము లేదని ఇతనిని గురించి చెప్పుచూ ఉన్నాడు. కనుక కపటము లేనిటువంటి ఒక వ్యక్తిగా కడవరి దినములలో మనము బ్రతకాలంటే దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటూ రావాలి. దేవుని వాక్యమును చదవగా, దేవుని వాక్యమును ధ్యానించగా దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. రెండవదిగా, మనము కపటము లేని వ్యక్తులంగా మనం బ్రతకాలంటే దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటూ రావాలి. మరి ఈ రోజుల్లో దేవుని సన్నిధిని కాపాడుకోలేనటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి నుండి దూరమైపోతున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో అనేకులు నిలబడలేని వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? అనేకులు కపటముతో కూడిన కార్యములు వారి జీవితాలలో కనబడుచున్నందువలన. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని కాపాడుకోగలుగుతూ ఉన్నామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము నిలబడగలుగుతూ ఉన్నామో, మనము అనుదినము దేవుని సన్నిధిలో మనలను గురించి పరిశీలన చేసుకునే సమయాన్ని దేవుని సన్నిధిలో మనం వెచ్చించే వారముగా ఉండాలి. మరి ఈ రోజులో నేను ఏదైనా కపటములోను లేకుంటే మోసమైన క్రియలను ఒకవేళ చేయుదునేమో అని చెప్పి దాని నుండి తప్పించుకోవడానికి ప్రభు సన్నిధిని మనం కాపాడుకుంటూ రావాలి. మనము కపటము లేనటువంటి వ్యక్తులంగా ఉండాలి. కడవరి దినములలో దేవునిని వెంబడించే ప్రతి ఒక్కరి జీవితాలలో మోసము, కపటము లేనటువంటి వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు, మూడవదిగా, ఈ నతానియేలును గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, అతనికి ఒక ప్రకటన కలిగి ఉన్నది. ఆ ప్రకటన ఏమిటంటే, ఆయనను గురించి ఒక ప్రకటన కలిగి ఉన్నాడు. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి ఒక ప్రకటన నతానియేలుకు దొరికిను. అందుకని 49వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. చూడండి, యేసు ప్రభువును గురించినటువంటి ఒక ప్రకటన నతానియేలుకు కలిగి ఉన్నాడు. యేసు ప్రభువు దేవుని కుమారుడనియు ఇశ్రాయేలు రాజు అనియు ఆయనకు ఒక ప్రకటన అనేది అక్కడ దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములలో కూడా మనము దేవుని సన్నిధిని కాపాడుకుంటూ, దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ, దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే మనము దేవునిని గురించినటువంటి ఒక ప్రకటన అనేది మన జీవితములలో పొందుకోగలుగుతూ ఉన్నాము. కనుక ఈ కపటమును గురించి క్లుప్తముగా 3 కార్యములు చెప్పి నేను ముగిస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినములలో కపటం అనేది మనుషుని జీవితములో ఏలుబడి చేస్తూ ఉన్నది. కనుకనే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము 22వ వచనములో మనము చదువుతూ ఉన్నట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఒక మనుషుని హృదయములో నుండి కపటమైనటువంటి క్రియలనేవి బయలుదేరు వచ్చుచూ ఉన్నవి. కడవరి దినములలో ఇలాంటి మనుషులుగా ప్రవర్తించేవారుగా ఉంటున్నారు. మనుషుని హృదయములో నుండి వచ్చే ప్రతి క్రియలు కూడా అపవిత్రపరచే క్రియలుగా కనబడుతూ ఉన్నాయి. కనుకనే యేసు ప్రభువారు లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు,
చూడండి, ఇటువంటి ఒక భయంకరమైనటువంటి స్వభావములనేవి మనిషిని లోపల నుండి వచ్చి ఇతరులను అపవిత్రపరిచేవిగా ఉంటున్నవి. కనుక మనము కపటము లేని వ్యక్తులముగా ఉండాలి. కపటము లేనటువంటి క్రియలు మన జీవితంలో ఉండాలి. దేవుని వాక్యమును మనం చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఇటువంటి క్రియలలో నుండి మనము విడుదల పొందగలుగుతూ ఉన్నాం. నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చే క్రియ అనేది మనలో ఉండాలి. దేవుడు మనలను గురించి ఒక సాక్ష్యము చెప్పాలి. ఇక్కడ నతానియేలును గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి మాటలు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని చెప్పి ఆయన చెప్పగలిగినట్లయితే, మరి మన జీవితాలలో మనము అలాంటి సాక్ష్యము కలిగి ఉన్నామా? కడవరి దినములలో కపటముతో నిండిన వారముగా ఉండకుండా కపటము లేనిటువంటి ఒక జీవితము చేయాలి. రెండవదిగా యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనమందు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము నుచ్చరించటలేదు. ఇక్కడ కపటం అనేది హృదయములో నుండి మొదటిగా బయలుదేరి వచ్చుచూ ఉన్నది. రెండవదిగా మన నాలుకతో మోసము చేసేవారముగా ఉంటున్నాం. కడవరి దినాలలో నాలుకతో మోసము చేసేటువంటి మనుషులు బయలుదేరుచూ ఉన్నారు. ఇక్కడ యోబు అంటున్నాడు, నా నాలుక మోసము నుచ్చరించటలేదు. చూడండి, దేవుని పిల్లలమని చెప్తూ ఉంటాము. అనేక సందర్భాల్లో దేవుని కార్యములను చూచిన వారమే, అద్భుతములను చూచిన వారమే, ఆశ్చర్య క్రియలను చూసిన వారమే. అయితే కడవరి దినాలలో అనేకులు నాలుకతో మోసము చేసేవారుగా మారిపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, మనము అలా ఉండకూడదు. యేసు ప్రభువును వెంబడించే వారము, యేసు క్రీస్తు యొక్క శిష్యులంగా మారాలని చెప్పి ఈ మార్గములోనికి వచ్చాము. కానీ నేడు నాలుకతో మోసము చేసేటువంటి జనులు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దావీదు కీర్తన 120వ కీర్తన 2-3 వచనాలు కూడా మనం చదువుతున్నప్పుడు, దావీదు రాసిన 120వ కీర్తన 2-3 వచనములలో, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయునని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును తప్పించుమని చెప్పి అడిగిన విధముగానే క్రొత్త నిబంధనలో బ్రతుకుచున్న ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు శిష్యులంగా మనం ఉండాలంటే మన నాలుకతో మోసము చేయకుండా, అబద్ధములను ఆడకుండా దేవుని ప్రజలంగా ఈ భూమి మీద ప్రభువును వెంబడించే వారముగా ఉండాలి. మూడవదిగా, మన కాళ్ళతో మనము మోసము చేసేటువంటి వారముగా ఉంటున్నాము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనములో, అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల. చూడండి, యోబు అంటున్నాడు, అబద్ధికుడినై నేను తిరిగిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు అని చెప్పుచున్న ఈ మాటలలో కాళ్ళతో మనము మోసము చేసేటువంటి వారము అనగా, ఎలీషా ప్రవక్త శిష్యుడైనటువంటి గేహాజీ కూడా నయమాను యొక్క బహుమానములను తీసుకునేడానికి పరిగెత్తుచూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, గేహాజీ నీవెక్కడున్నావని చెప్పి, నీవు ఎక్కడికి వెళితేవని చెప్పి అడిగినప్పుడు, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి, మరి నీతో పాటు నా మనసు నీతో పాటు రాలేదా అని చెప్పి అడిగినప్పుడు, అతడు నిజముగా నయమానిచ్చేటువంటి ఆ బహుమానములను తీసుకుని, నయమానుకు కలిగినటువంటి ఆ కుష్ఠరోగమే అతనికి సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితములలో యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు మనము, ఆయన శిష్యులంగా మారాలని చెప్పి ఈ మార్గంలోనికి వచ్చిన వారు మనము మోసము చేయకుండా, మన నాలుకతో అబద్ధములను ఆడకుండా,
మన హృదయములో కపటమైనటువంటి క్రియలు రానివ్వకుండా ప్రభు సన్నిధిని మనము కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ ఉదయకాల సమయములో మరొక పర్యాయము కూడా తండ్రి మీ వాక్య ధ్యానము చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి బర్తలోమయు నతానియేలు అను పేరు కలిగిన తండ్రి ఆ శిష్యుని గురించి మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు. నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పి మీరు చెప్పిన విధముగానే మిమ్ములను వెంబడిస్తున్న మేమందరము కూడా తండ్రి ఏ కపటము లేని వ్యక్తులంగాను, మోసములను చేయకుండా, అబద్ధములను ఆడకుండా మా జీవితాలను మీరు కాపాడండి తండ్రి. మీరు మాకిచ్చిన ఈ నూతన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమంతటిలో కూడా మీ సన్నిధిని మేము కాపాడుకునే కృపను మాకు దయచేయము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మనందరికీ తోడయుండును గాక.